నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బిగ్ తెలుగు. నేను బబిత. మనతో పాటు వెన్నెల గద్దర్ గారు ఉన్నారు, మాట్లాడదాము. నమస్తే అక్క, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడము. ఈరోజు వనజీవి రామయ్య సినిమాకి నాన్నగారి పేరు మీద గద్దర్ అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది, ఏంటి? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలకు. ఈ ఉగాది సందర్భంగా గద్దర్ అవార్డ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది రెండో విడత గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. చాలా ఆనందంగా ఉంది. ప్రజా కళలను ప్రజలకు అప్పచెప్పడం, ప్రజలకు అంకితం చేయడం. సో మంచి మూవీస్ని, మన జీవి రామయ్య గారి మూవీని, ఆయన జీవిత త్యాగాన్ని, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చి ఇంత అద్భుతంగా చిత్రీకరించి ముందుకు తీసుకొస్తే దాన్ని గుర్తించడం ప్రభుత్వం, జ్యూరీ గుర్తించడం. సో ఐ థ్యాంక్ ఆల్ ద జ్యూరీ మెంబర్స్ ఫర్ సెలెక్టింగ్ వెరీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్. సో అలా జరిగింది కాబట్టి చాలా బాగుంది. సో రానున్న టైం కూడా ఇంకా అద్భుతంగా ఎవరైతే నిజాయితీగా ప్రజల కోసము ఒక మెసేజ్ ఇవ్వాలి అనే వాళ్ళకు ఇలాంటి మూవీస్కి అవార్డు వస్తే అదొక ఇన్స్పిరేషన్. అక్క, ఒక మాట అంటే గద్దర్ అని అంటే ఒక పేరు కాదు, ఒక చరిత్ర. నిజంగా చెప్పాలంటే అంటే తెలంగాణ ఉద్యమం టైంలో కూడా పాటలు పాడడం కానీ, తన వాయిస్ వింటేనే ఒక రెవల్యూషన్. అలాంటి గద్దర్ గారి కూతురుగా మీరు ఎంత ప్రౌడ్గా ఉన్నారు అంటే, లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కడో జస్టిఫికేషన్ జరగలేదు సినిమాలు గద్దర్ అవార్డ్స్ ఇవ్వడంలో అని అన్నారు. అండ్ ఈ ఇయర్ మీ వరకు వచ్చిందా, ఏ సినిమాలకి అవార్డ్స్ ఇస్తున్నారు అనేది మీ దాకా వచ్చిందా? సో హౌ మచ్ సాటిస్ఫైడ్ యు ఆర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇట్స్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇట్స్ ద జ్యూరీ హు డిసైడ్స్. మనకు సామాన్యమైన మూవీ చూస్తే ఇది బాగుంది, అది బాగుంటుంది అంటారు. మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, ఇంకొకరు ఏదో నచ్చుతుంది. అలా కాకుండా జ్యూరీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, రైట్? చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, చాలా వేరే ఇష్యూస్ ఉంటాయి. సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి వాళ్ళు మూవీస్ని డిసైడ్ చేసి సెలెక్ట్ చేస్తారు. అఫ్కోర్స్ లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బెస్ట్ మూవీస్కి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్కి చాలా సింపుల్, అంటే ఒక మూవీ అవార్డు కావాలంటే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా, చాలా క్రియేటివ్గా, మెసేజ్ ఓరియంటెడ్గా, హార్ట్ టచింగ్గా తీస్తే సరిపోతుంది అనేది ఒక సాక్ష్యం ఇదే. సో అన్ని మూవీస్కి అలాగే సెలెక్ట్ చేయడం జరిగింది. సో అది జ్యూరీ సెలెక్ట్ చేసింది కాబట్టి సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద జ్యూరీ. అండ్ ఫస్ట్ టైం గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నాం, నంది అవార్డ్స్ని పక్కన పెట్టి తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గద్దర్ అవార్డ్స్ని ఇస్తున్నాము అని మీ దాకా చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అండ్ నాన్నగారి పేరు మీద చాలా గొప్ప గొప్ప యాక్టర్స్కి, అప్కమింగ్ యాక్టర్స్కి అవార్డ్స్ అందుకోవడం ఎలా అనిపిస్తుంది? అంటే నిజం చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ అంటేనే ఒక ఆట పాట మాట. తెలంగాణ సిద్ధించుకున్నామంటే ఉద్యమకారులు, కళాకారుల వల్లనే సాధ్యమైంది. ఒక కళాకారుడు తన కుటుంబాన్ని వదిలేసి గోసి కట్టి, గజ్జలు కట్టుకొని, గొంగడేసుకుని, డప్పు కట్టి తెలంగాణలో ఉన్న ప్రతి గడపకు తన జీవితాన్ని అంకితం చేసి తిరిగారు. కాబట్టి తిరిగి పాటల రూపంలో, మాటల రూపంలో, ప్రదర్శనల రూపంలో తిరిగి నిస్వార్థంగా తిరిగి ప్రజల పల్లెలని చైతన్యవంతం చేశారు. కాబట్టి ఆ చైతన్యమైన భూమే ఈ తెలంగాణ. సో ఆ కళాకారులని ముఖ్యమంత్రి గారు గౌరవించుకోవడం మా లాంటి కుటుంబ సభ్యులకు. ఎందుకంటే ఇందాక మూవీలో చూపెట్టినప్పుడు ఒక ఉద్యమకారుడి ఇంటి నుంచి వెళ్తే మొదటిగా నష్టపోయేది కుటుంబమే. సో ఎన్నో తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారుల పిల్లల జీవితాలు ఇదైపోయారు. మాకేం రాకున్నా సరే మా నాయన పేరు గుర్తింపుకు రావాలి, ఆయన కష్టానికి గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా ఆ ప్రజాకళ అంటే ఇది గద్దర్ గారికి ఇచ్చిన అవార్డు అని నేను కావట్లేదు, మొత్తం తెలంగాణ కళాకారులకు ఇచ్చిన గుర్తింపు, గౌరవం అని నేను అనుకుంటున్నాను. గద్దర్ గారు ఎన్నో పాటలు, ఎంతో రెవల్యూషనరీ వాయిస్, ఆయన వాయిస్ వింటేనే మాకు అది వచ్చేస్తుంది. సో అలాంటిది నాన్నగారి పాటల్లో మీకు చాలా ది బెస్ట్ సాంగ్, ఇట్లా గుర్తొచ్చే సాంగ్? అన్ని బెస్ట్ సాంగే. గద్దర్ అనే పేరుని ప్రపంచానికి పరిచయం చేసింది తెలుగు చలనచిత్ర రంగం, గద్దర్. సో ఆ పాట ఒక బిట్టు పాడతాను మీకోసం. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో, నైజాము సర్కరోడా, నా జీల మించి నౌరో, నైజాము సర్కరోడా.